నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆణిముత్యాల్లో ఇది 3వ రోజండి. కొన్ని ఆణిముత్యాలు తెలుసుకుందాము. స్త్రీ గురించి చెప్తున్నారండి. స్త్రీ భయపడినంతసేపే మగాడి ధైర్యం. స్త్రీల చూపులో అధ్యయనం చేయదగిన గ్రంథాల వంటివి. జీవితమే స్త్రీ. ఆమె ప్రియుల ప్రేమాశ్రువుల్లో స్నానం చేస్తుంది. తనకై బలి అయిన వారి రక్తంతో తలంటు పోసుకుంటుంది. స్త్రీ ఆత్మ ప్రేమలోనే జీవిస్తుంది. ఆభరణాల భారంతో అణిగిపోతున్న స్త్రీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేదు. పురుషుని బలహీనత ఎక్కడుందో స్త్రీ బాగా గ్రహిస్తుంది, కానీ అతని ఔన్నత్యం ఎక్కడుందో గ్రహించలేదు. వివేకవతి అయిన స్త్రీ ప్రేమను సంపాదించడం కష్టం. ఆమె వివేకాన్ని, తెలివితేటను పొగడకుండా వాటిని నీవు గౌరవిస్తున్నావన్న అభిప్రాయము ఆమెకు కలిగించగలిగితే ఆమె నిన్ను ప్రేమిస్తుంది. పొగిడావో నిన్ను అసహించుకుంటుంది. పవిత్రమైన స్త్రీ తేజస్సుకు వ్యభిచారి కంపిస్తాడు. సత్యంతో తులతూగునది మరి ఒకటి లేదు. స్త్రీల స్థితిగతులను చక్కబరిచినచో తన శ్రేయస్సుకు అవకాశం కల్పించదు. ఎంత బలమైనదైనప్పటికీ ఒక్క రెక్కతో పక్షి ఎగరలేదు కదా. భగవంతుని తర్వాత మనం రుణపడేది స్త్రీలకే. ఒకటి జన్మనిచ్చినందుకు, రెండవది జీవితాన్ని సుఖమయం చేస్తున్నందుకు. స్త్రీ ప్రేమను సాధించగలిగే మార్గాల్లో సూటి అయినది కరుణ. వాన భూమి మీద పడకుండా ఆపడం ఎంత సులభమో, స్త్రీ హృదయంలోంచి వచ్చే ప్రేమను అడ్డు పెట్టడం అంతే సులభం. ఆడవారిని మించిన పుస్తకాలు, కళలు, అకాడమీలు లేవు. ఆడవారి హృదయాన్ని చదవగలిగితే అన్ని పుస్తకాలు చదివినట్లే, అన్ని కళలు సాధించినట్లే. భర్తలో లోపాలు చూడలేని స్త్రీ బాగా అందురాలు, అల్పురాలు. పురుషుడు తనకన్నా ఇతరుల రహస్యాలను దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. స్త్రీ తన రహస్యాలను భద్రంగా ఉంచుకొని ఇతరుల రహస్యాలు బహిర్గతం చేస్తుంది. స్త్రీ హృదయం ఎప్పుడూ అనురాగంతో పూర్తిగా నిండి ఉండదు. ఏ మూలనో కాస్త పొగడ్తకు, ప్రేమకు జాగా ఉంటుంది. స్త్రీలు సంఘానికి కేవలం అలంకార ప్రాయాలే కాదు, సంఘ స్థితికి మూల స్తంభాలు. ఏ స్త్రీ తప్పు చేసినా వాటన్నిటికీ పురుషుడే కారకుడు. అతని మూర్ఖత్వమో, దుష్ట స్వభావమో స్త్రీల చేత తప్పులు చేయిస్తుంది. స్త్రీ సహజ లక్షణము మనసులో మాట చెప్పకపోవడం. కన్యలు భర్తలను తప్పించి మరి దేనిని కోరరు. భర్త లభించాక సమస్తాన్ని కోరతారు. కళాఖండాలను పురుషుడు సృష్టిస్తాడు, కానీ పురుషులనే సృష్టిస్తారు స్త్రీలు. ఎవరు కాల్చినా ప్రతి తుపాకీ గుండు ఒక స్త్రీ హృదయాన్ని గాయం చేస్తుంది. సౌష్ఠవం గల స్త్రీ నగతో సమానం. సౌశీల్యం గల స్త్రీ సంపదతో సమానం. స్త్రీ అంతా స్త్రీ శక్తి. స్త్రీ శక్తిని మించిన శక్తి ఏదైనా ఉంటే అది దివ్యశక్తే. ఎప్పుడూ ఈ స్త్రీ ఒక రకం నీచత్వానికి గల తల ఒగ్గవలసిందే నా ఇట్లా. సరే అండి. శక్తి అంతా స్త్రీ శక్తి. స్త్రీ శక్తిని మించిన శక్తి ఏదైనా ఉంటే అది దివ్యశక్తే. ఎప్పుడూ ఈ స్త్రీ ఒక రకం నీచత్వానికి తల ఒగ్గవలసిందేనా ఇట్లా అని చలం గారు ప్రశ్నిస్తున్నారండి. సామాన్యమైన స్త్రీలకే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. అందమైన స్త్రీల జీవితం ఆకర్షణల మధ్య గడుస్తుంది. స్త్రీలలోని సౌకుమార్యము నన్ను ప్రేమించగలదు, వారి సౌందర్యం కాదు. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ తెలివి కలిగి ఉండటానికి కారణం వారికి పరిజ్ఞానం తక్కువ, అర్థజ్ఞానం ఎక్కువ. గుసగుసలే ఆడవాళ్ల వయస్సు సరిగ్గా చెప్పడానికి సాధనాలు. స్త్రీని స్త్రీయే కాపాడుకోగలదు, ఏ పురుషుడు ఆమెను రక్షించలేడు. మహాత్మా గాంధీ గారు చెప్పారండి. ఇప్పుడు వివాహం గురించి కొన్ని ఆణిముత్యాలు చదువుదాము. భూమి మీద మరొక ఆత్మస్వరూపం ఆవిర్భవించేందుకు 2 ఈశ్వర తత్వాలు సంయోగం చెందడమే వివాహం. అందమైన స్త్రీని వివాహం చేసుకోవడము అనేది రంగు చూసి గుర్రం కొనడం లాంటిది. అంటే మనసు చూడాలన్నమాట. ఒడ్డునున్న వాళ్ళను వివాహం అనే ఏట్లోకి లాగే వరకు అందరికీ సందడే.
ఆ తర్వాత మునిగితే ఎవరికీ పట్టదు. అంతే కదా. వివాహం కోసం పురుషుణ్ణి అంగీకరిస్తుంది స్త్రీ, స్త్రీ కోసం వివాహాన్ని అంగీకరిస్తాడు పురుషుడు. శుభ్రంగా పెళ్లి చేసుకో, పెళ్ళాం అనుకూలవతి అయిందా సుఖపడతావు, లేదా వేదాంతి అవుతావు. ఒక మంచి స్త్రీతో వివాహము తుఫానులో దొరికిన ఒడ్డు లాంటిది. చెడు స్త్రీతో వివాహం ఒడ్డున లేచిన తుఫాను వంటిది. వివాహం అనే జూదంలో పురుషులు తమ స్వేచ్ఛను, స్త్రీలు తమ సౌఖ్యాన్ని పణంగా పెడతారు. ఎవరైనా సరే చేయకూడని పని ఒకటి ఉంది. అది పెళ్లి విషయంలో ఎవరికైనా సలహా ఇవ్వడం. పెళ్లికి ముందు కళ్ళు పూర్తిగా తెరిచి ఉండు, ఆ తర్వాత చూసి చూడనట్టు ఊరుకో. తాను ప్రేమించే వ్యక్తి కంటే తనను ప్రేమించే వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిది. వివాహం ఒక విచిత్రమైన వ్యవస్థ. దానిలో ఉన్నవారు బయటకు రావాలని చూస్తారు, బయట ఉన్నవారు లోపలకు పోవాలని చూస్తారు. పిరికి వాళ్ళు కూడా చేయగల ఒకే ఒక సాహస కృత్యము పెళ్లి చేసుకోవడం. ఇక దాంపత్యం గురించి అండి. ఇచ్చిపుచ్చుకునే ఆనందం దాంపత్యంలో ఉంటుంది. దీన్ని మించినది మరొకటి ప్రపంచంలో ఎక్కడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. మంచి భర్తకు చెవుడు, మంచి భార్యకు గుడ్డి ఉంటే అంటే ఏది విననట్లు నటించే భర్త, కండ్ల ముందు జరిగేది చూసినా పట్టించుకొని భార్య సుఖపడతారు. అంటే అడ్జస్ట్మెంట్ కావాలండి. భార్యను అర్ధాంగి అని కాక భిన్నాంగి అని తలచినప్పుడే తగాదాలన్నీ. మగవాడు భర్త లక్షణాలు సంపాదించడానికి చాలా వ్యవధి పడుతుంది, కానీ స్త్రీ భార్య హోదా పొందడానికి మహా తేలిక. వివాహం అయిన స్త్రీకి భర్త ఒక్కడే మంచి స్నేహితుడు. అతనిని కాదని మరొక స్త్రీతో స్నేహం చేసిందంటే ప్రమాదమే. పురుషుల సాహచర్యం లేని స్త్రీలు వాడిపోతారు, స్త్రీల సాహచర్యం లేని పురుషులు మూఢులవుతారు. ఇంటిలో స్త్రీల చాకిరిని తగ్గించే కొత్త కొత్త సాధనాలు ఎన్ని వచ్చినా చెప్పిన మాట వినే భర్తని అవి ఎప్పటికీ మించలేవు. ఒక సూక్తి మాత్రమేనండి ఇది. జీవితానికి లక్ష్యము ఆనందం కాదు, శీలం. నీ సంతోషాన్ని నీ భార్యతో ఎప్పుడూ పంచుకో, కానీ నీ బాధను మాత్రం ఆమెతో అప్పుడప్పుడు మాత్రమే పంచుకోవాలి. పురుషుడు భావానుగుణ్యంగా వృద్ధుడవుతాడు, స్త్రీ రూపానుగుణ్యంగా వృద్ధురాలవుతుంది. భర్తగా ఉండటం 24 గంటల ఉద్యోగం లాంటిది. అందుకనే చాలామంది ఆ ఉద్యోగంలో అవస్థ పడిపోతూ ఉంటారు. స్త్రీ శాసిస్తున్నదంటే ఆంతర్యంలో విధేయురాలనే అర్థం. స్త్రీని లోపరుచుకోవడానికి పురుషుడు దాసోహం అనడం ఒక్కటే సరైన మార్గం. అన్ని ఋతువులలోనూ కోయిల కుయ్యదు, అలాగే వైవాహిక జీవితంలో అన్ని వేళల్లోనూ ఆనందం లభించదు. స్త్రీలు పురుషుల కంటే ఎందుకు ఎక్కువ తెలివిగలవారంటే వారు తక్కువ తెలుసుకొని ఎక్కువ అర్థం చేసుకుంటారు. భార్య అనుకోగలదైతే భర్త ఆమె గీసిన గీటు దాటదు, అంటే అది గీత దాటదని. భర్త ప్రవర్తనపైనే భార్య ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఆత్మీయురాలైన భార్యతో పోల్చదగినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. తెలివిగల భార్య భర్తకు విధేయురాలుగా ఉంటూ అతడిపై రాజ్యం చేస్తుంది. గొప్ప వ్యక్తులు ఆశయాలకై జీవిస్తే దుర్బలులు ఆశల కొరకు జీవిస్తారు. అవసరం ఎదురైనప్పుడు ఆదర్శాలు అబద్ధాలవుతాయి. నీవు మొదటి అడుగు ఎప్పుడైతే వేయలేవో ఇక ఎప్పటికీ అడుగులు వేయలేవన్నమాట. నీ ఆశయాలు నీకు చెరసాల కారాదు. కళ అండి. కళ గురించి, ప్రతి కళ ప్రకృతిని అనుసరిస్తుంది. కళ కల్లోల పరిస్థితులపై విజయం సాధిస్తుంది. వాస్తుకళ ఘనీభవించిన సంగీతం వంటిది. సంగీతం ఉద్రేకాలకు షార్ట్ హ్యాండ్ లాంటిది. హృదయాన్ని మోహింపజేసే జ్ఞానమే కవిత్వం. హృదయాన్ని పరవశింపజేస్తూ మనసులో మధురంగా పాడేదే కవిత్వం. గోడలకు చిత్రాలు వేలాడుతూ ఉండే గది అంటే భావాలతో వేలాడే గది లాంటిది. శక్తివంతమైన ఒక కళా సాధనము ఉపయోగించుకోవడం తెలియకపోతే అది ఎంత వికృతంగా తయారవ్వగలదో సినిమా కళ రుజువు చేస్తుంది. కవిత్వం శబ్ద రూపంలో ఉన్న గానం. కళకు కూడా శత్రువు ఉన్నాడు, అదే అజ్ఞానం.
కవి నుంచి కుమ్మరి దాకా ప్రతి మనిషి సృష్టికర్తే. స్త్రీలతో సంభాషించడం నిజంగా ఒక కళ. కళ నేను, సైన్సు మనం. మనిషి విలువ అతను సంపాదించే వాటిలో లేదు, సృష్టించే వాటిలో ఉంది. మధురమైన గానము దుష్టుని కూడా ఆకర్షించగలుగుతుంది. నాగరికతకు నవల, ప్రకృతికి కవిత పసిబిడ్డలు. ఈరోజుతో కొన్ని ఆనిముత్యాలు తెలుసుకున్నామండి. మళ్ళీ ఇంకా కొన్ని ఆనిముత్యాలు మళ్ళీ తెలుసుకుందాము. ఆಮೇಲೆ అన్నీ ఒకటేసారి చెప్తే కొంచెం బోర్ కొట్టినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు టైంపాస్కి వింటూ ఉండండి. థ్యాంక్ యూ. నమస్కారం.